వాళ్ళు ఎన్నికలకు ముందే సైడ్ అయిపోయారు, పెద్దగా యాక్టివ్గా లేరు. సినిమా వాళ్ళు లేరు, ఎందుకంటే చిరంజీవి గారి ఫ్యామిలీతో పెద్దగా వ్యతిరేకంగా తెచ్చుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే చిరంజీవి గారు అందరివాడు, ఇండస్ట్రీలో పరిచయం లేని వ్యక్తి లేదు. సో అలాంటి వాళ్ళు సొంత కుటుంబ సభ్యుడు, తమ్ముడు, పవర్ స్టారు, ఒక సూపర్ స్టారు అక్కడ ఎన్నికల్లో ఉంటే ఏదో పార్టీల కోసమో లేకపోతే ఎవరి మీద అభిమానం కోసమో కొంతమంది వెళ్ళే ప్రయత్నం చేయరు. మనసులో ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలామందికి ఇష్టం ఉండొచ్చు, అది కాదనలేము. కానీ బహిరంగంగా అందరూ బహిర్గతం అవ్వలేరు కొన్ని అంశాల్లో. అలాగే చాలామంది అవ్వలేరు. కానీ శ్యామల గారు మాత్రం వదలలేదు. శ్యామల గారు అస్సలు వదలలేదు. ఆవిడ తాడో పేడో తేల్చుకోవడానికి గీత గారి కోసం అక్కడికి వెళ్ళారు. చాలా హాట్ కామెంట్స్, హాట్ ప్రచారాలు చేశారు. మరి అలా జరిగినప్పుడు ఊరుకుంటారా? మనం ఇంతకుముందు నేను అన్నాను కూడా, మనం వేరే వాళ్ళని అంటాం, మన ఎవరు అనకూడదంటే అదేం తత్వం? మనం అంటాం, ఎవరన్నా అంటే పడతాం, పడాలి. పడను అంటే అవ్వదు. పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత మీరు ఇంట్లో కూర్చుండి ఏదన్నా చేసుకోండి. నేను ప్రజా జీవితంలోకి వస్తాను, ప్రజలతో నేను ఉంటాను అంటే ఎవడికి నచ్చినట్టు ఆడు మాట్లాడతాడు. భరించాలి, పడాలి, నిలబడాలి సక్సెస్ రావాలంటే. దానికి ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు కదా. 10 సంవత్సరాలు పడ్డాడు ఆయన, ఒక రోజు 2 రోజులు కాదు, 10 సంవత్సరాలు పడ్డాడు. సరే, ఈవిడ మాట్లాడిన మాటలు, శ్యామల గారు మాట్లాడిన మాటలు అవనివ్వండి, శ్యామల గారు ప్రస్తావించిన అంశాలు అవనివ్వండి, పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. ఆవిడ తన ఆవేదన వ్యక్తం అవుతుంది, చాలా ఆవేదన, చాలా బాధపడుతున్నారు ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక్క కన్నీటి పర్యంతమే తక్కువ, చాలా అంశాలు ప్రస్తావించారు. ఆవిడని విపరీతం ట్రోల్ చేస్తున్నారంట, ఇబ్బందులు పెడుతున్నారట. అవేవో ఒకసారి చూద్దాం. బైట్ ప్లే చేయండి. మాట్లాడుతున్నాను, ఎవరి గురించి సంబోధించట్లేదు ఇక్కడ. ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అధికార ప్రతినిధిగా నియమించారో, అనౌన్స్ చేశారో, ఆ రోజు నుంచి మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అమెరికాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కొన్ని అయితే అఫీషియల్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచే అసభ్యకరమైన మెసేజ్లు. ఆ పేపర్లు కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సార్, ఒకసారి చూడండి. ఆ గ్రూప్ ఏంటండి? ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు గ్రూప్. ఆ గ్రూప్ లో చూడండి, నా నెంబర్ ని అఫీషియల్ గా పెట్టేసి ఆ మెసేజ్ చూసారా మీరు? నేను నా నోటితో చదవలేను. ముంజని తగులుకోండి, బ్లడ్ దారలు కట్టాలా, చెవుల్లోంచి వేరేగా అనుకోవద్దు అంట. ఏంటండి అసలు ఆ పదజాలం? ఏంటండి ఆ మాటలు? ఇలాగా మీరు మాట్లాడుకునేది మీ గ్రూపుల్లో, మీ తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో మీరు మాట్లాడుకునేటువంటి భాష ఇలా ఉంటుందా? నాకు తెలీదు ఇప్పటిదాకా. ఇక తర్వాత చూడండి, ఆ రోజు నుంచి నాకు వచ్చేటువంటి మిస్ కాల్స్ అన్నమాట ఇవి. ఇంకెత్తడం మానేసా నేను అసలు. ఎన్ని కాల్స్ రోజుకి తక్కువలో తక్కువ 900 కాల్స్ అండి, అది తక్కువ. ఈ ఐకమత్యం చక్కగా నేరాలు చేసిన వాళ్ళని పట్టుకోవడంలో చూపించుంటే ఒక్క అమ్మాయి కూడా బలయ్యేది కాదు, ఒక్క తల్లికి కూడా కడుపుకోతుండేది కాదు. నిజంగా నాకు అనిపించింది, నేను మాట్లాడుతున్నా ఇవాళ. అలాగే చూడండి, అక్కడ మీరు చదవచ్చు, టెక్స్ట్ మెసేజ్లు అన్నమాట అవి. నాకు ఫోన్ ఎత్తవే, ఇంకా సైలెంట్ లో పెట్టేస్తాం కదా, ఫోన్ ఎత్తవే అంటూ మెసేజ్లు. ఇటుపక్క చూస్తే అసలు ఎవరో కూడా తెలియదు. మళ్ళీ అడ్వకేట్ అంట ఆయన, అదిగో చూడండి, జగదీష్ అడ్వకేట్ అంట. ఆ నెంబర్ కూడా చూడొచ్చు మీరు అక్కడ, 9441950333. డబ్బులు ఎంత తీసుకున్నావు, వాట్ హ్యాపెన్ టు ద అమౌంట్, ఇది వాళ్ళు మాట్లాడేది. సార్ నెక్స్ట్ స్లైడ్ కదా ప్లీజ్. సో చూడండి ఆ మెసేజ్ చూడండి ఒకసారి. అసలు నా భర్త గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? నా ఫ్యామిలీ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? అంటే ఇంకా మీరు ఎంత వరకు వెళ్తారో అంతవరకు, ఎండ్ అనేది ఏముండదా మీకు అసలు? ఇంకా ఎడ్జ్ అనే పాయింట్ ఏముండదా మీకు? ఇంకా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడమేనా అసలు? నేను ఇక్కడ చాలా క్లియర్ గా నెంబర్స్ కూడా చెప్తున్నా చూడండి.
ఈ నెంబర్ కూడా మీరు చూడొచ్చు 9966929946. ఆ భాష చూసారా మీరు? ఇది చూడండి. పైసా శ్యామల ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీకెందుకు రాజకీయాలు, డూప్లికేట్ దానా, నాకెందుకు రాజకీయాలా? అవునా, తెలుస్తుంది ఎందుకో మీకు త్వరలో. కొంచెం జ్ఞానంతో ఆలోచించు. నువ్వేంటో 100 మందికి తెలుసు. మీ హోటల్ సీక్రెట్ ఓటమి ప్రభుత్వం వచ్చి 4వ నెల. అసలు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు పెట్టేదానికి వాళ్ళకే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అసలు. అంటే ఇంకా అర్థం చేసుకునే వాళ్ళకైతే ఏమైనా చెప్పొచ్చు, ఇలాంటి వాళ్ళకి మనం ఏం మాట్లాడతాం చెప్పండి. ఇవి వాళ్ళు పెట్టే మెసేజ్లు. నాకు ఒక అఫీషియల్ హ్యాండిల్ ఉంది ట్విట్టర్ లో, జేపీఆర్ యువగళం. మన లోకేష్ గారి యువగళాన్ని స్ఫూర్తిగా తీసుకుని పెట్టినటువంటి పేజ్ అనుకుంటా అది. సో ఆ యువగళంలో డైరెక్ట్ గా ఇక్కడ చూస్తే నా నెంబర్ అలా పెట్టేశారు అంతే. పెట్టేసి దిస్ ఈజ్ జస్ట్ టు బ్రింగ్ దిస్ టు యువర్ నోటీస్ ఇఫ్ యూ వరంట్ అవేర్, ఇది శ్యామల నెంబర్ అని పెట్టేశారనమాట. పాపం నాకు ఎవరో ఒక ఆయన మంచి వ్యక్తి, మేడం మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఇలా ప్రైవసీని భంగం చేస్తూ నెంబర్ పెట్టడం తప్పు ట్విట్టర్లో ఆర్ ఎనీ సోషల్ మీడియాలో. ఇది ఒక బైట్. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, అన్నీ వినిపిస్తాను. శ్యామల గారు ఆవేదన చెందడంలో తప్పులేదు. ఎవరు కూడా ఇలాంటి దుస్సాహసాలు చేయకూడదు, చాలా తప్పు. మహిళల్ని ఈ రకంగా వేధించడం కానీ, వేరే రకంగా మాట్లాడడం కానీ, కుటుంబ సభ్యుల్ని తీసుకురావడం కానీ నీతులు మనకే కాదు, పరాయి వాళ్ళ విషయంలోనే కూడా పాటించాలి అని సర్వత్రా ట్రోల్ అవుతున్న అంశాలు. ఎందుకంటే ఈరోజు మీ ఇంటి దాకా వచ్చేసరికో, మీ భర్త గారి గురించి మాట్లాడేసరికో, లేకపోతే మిమ్మల్ని నీచంగా పోస్టులు పెట్టినందుకో ఒక మహిళగా ఇంత బాధపడుతున్నారు. అందరూ దానికి సపోర్ట్ చేయాలి, దీన్ని తీవ్రంగా ఖండించాలి, తప్పు లేదు. మరి పవన్ కళ్యాణ్ గారి జీవితంలోకి తొంగి చూసినప్పుడు, చిరంజీవి గారి కుటుంబంలోకి అడుగు పెట్టినప్పుడు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నోరు మెదపలేకపోయారు? తనకొక న్యాయం, పరాయి వాళ్ళకి ఒక న్యాయమా? ఇది కదా మనకు నేర్పుతున్న పాఠాలు. ఎదట వాళ్ళని అన్నప్పుడు మనము తెగ సంబరపడిపోతాం, కితకితలు పట్టుకుని నవ్వేసుకుంటాం, తెగ సంతోషపడిపోతాం ఎదట వాళ్ళని ఎవరన్నా మనం మాట్లాడుతున్నప్పుడు. మన దాకా వస్తే గగ్గోలు పెట్టేస్తాం, బోరు మనేస్తాం. అప్పుడేమైంది? సినిమా ఇండస్ట్రీ వ్యక్తే కదా, మీరందరూ గురువులా చూసిన వ్యక్తే కదా, చేతులెత్తి నమస్కరించే వ్యక్తే కదా ఆ కటౌటు. చిరంజీవి గారి కటౌట్ కానీ, పవన్ కళ్యాణ్ గారి కటౌట్ కానీ, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుంటూ వచ్చిన వాళ్ళే కదా మీరందరూని. ఎక్కడి నుంచి వచ్చారు? చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకోకుండా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఓ 10 మంది 15 మంది ఉంటారేమో, 100కి 90 మంది ఆయన ఇన్స్పిరేషన్. కాదనగలరా? చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొచ్చిన వాళ్ళే ఎవరైనా సరే, ఎవరో 10 మంది పడిన వాళ్ళు ఉంటారేమో తప్ప అందరూ ఆయనే. మరి అలాంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మీరెందుకు ప్రశ్నించలేకపోయారు? ఆ పోస్టులు చూపించలేకపోయారు? ఎంత నీచంగా ఈ రోజుకి పోస్టులు పెడుతున్నారు అంటే, నేను ఎవరినో సపోర్ట్ చేయడానికి కాదు, అవసరం లేదు కూడా, వాస్తవాలు మాట్లాడుకుందాం. ఈరోజు శ్యామల గారు ఇలా జరిగింది కాబట్టి ఖచ్చితంగా అందరూ నిలబడాలి, ఆవిడకి అండగా ఉండాలి. ఎవరు చేసినా తప్పే, మీరు కేసులు పెట్టండి, తీసుకెళ్ళి లోపల పెట్టండి, ఎవరు వద్దనలేదే. మీరు బాధపడడంలో అర్థం ఉంది. ఎందుకు నేను ఈ బాధపడుతున్నాను, ఎదట వాళ్ళు బాధపడినప్పుడు నేనెందుకు స్పందించలేదు అన్నప్పుడు కదా మనం బాధపడాలి. ఎదట వాళ్ళు మనం విమర్శించవచ్చు, ఎదట వాళ్ళ మీద మనం పోస్టులు పెట్టుకోవచ్చు, మనం మాట్లాడం. మన దగ్గరికి వస్తే అందరూ స్పందించాలి, అందరూ ఏకవ్వాలి, అందరూ మీకు అండగా నిలబడాలి. ఇది కదా స్వార్థం, ఇది కదా తప్పుడు ఆలోచన. సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఇబ్బంది పడినా నిలబడండి, తెగబడండి, కలబడండి, సమాజం మీ వెనకాతలు వస్తుంది. లేదు నా వరకే నేను చూస్తాను, నా కుటుంబం గురించి మీరంటే నేను పెడతాను, ఏమిటండి ఇంత నీచంగా, ఏమిటండి ఇంత అన్యాయంగా? చాలా ఆవేదన చెందుతున్నదే ఆవిడ, చాలా బాధపడుతున్నారే, ఇమేజెస్ చూపించుతున్నారే. శ్యామల గారు తప్పులేదండి, మీకు అలా జరగకూడదు, ఎవరు పెట్టినా తప్పే.
వాళ్ళకి శిక్షలు పడాలి. కానీ మీ కుటుంబం మీన్స్ సినీ కుటుంబం అంటారు కదా, సిటీ కుటుంబం అంతా మాదంతా ఒకే కుటుంబం, వసుదైక కుటుంబం అని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. ఆ వసుదైక కుటుంబం, ఆ సినీ కుటుంబం వాళ్ళు ఎదట మనిషి మీద కూడా మన ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు, లేకపోతే మన ఒక సంస్థలో పనిచేసిన వాళ్ళు, పెద్ద చిన్న తర్వాత సంగతి, ఒక పొరపాటు జరిగినా తప్పు జరిగినప్పుడు వెళ్ళి నిలబడాలి కదా. ఇది తప్పు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలి కదా. ఎంతమంది ఖండిస్తున్నారు, ఎంతమంది మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీకెందుకు వస్తారు? సింపుల్. లోకేష్ గారి హ్యాండిల్స్ నుంచి వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ఫాలోవర్స్ వస్తున్నారు, జన సైనికులు అంటున్నారు, ఇవన్నీ ఏదేదో చెప్తుంటారు. లోకేష్ గారి గురించి మాట్లాడినప్పుడు ఎక్కడ దాకేందుకు? ఇదే మీ రోజా గారు, మీరు మహిళ కాబట్టి మహిళనే తీసుకొద్దాం. రోజా గారు మాట్లాడిన మాటలు, ఆడు పప్పుగాడు, ఈడు ఉప్పుగాడు, ఆడు వేస్ట్ పిలోగాడు, ఆడు పనికిమాలినోడు, ఆడ ముగ్గురు పెళ్ళాలతో తిరిగినోడు, ముగ్గురు పెళ్ళాలను వేసుకుండేవాడు, ఇలా మాట్లాడినప్పుడు ఏమైంది? మీ నీతి పలుకులు, ఈ శుద్ధపూస మాటలు ఎవరికైనా సరే, ఎవరికైనా, వీళ్ళొక్కలే నేను చెప్పట్లేదు, శ్యామల గారి అంశం కాదు ఇది, ఎటు తీసుకువెళ్తున్నారు రాజకీయాల్ని? ఎందుకు ఈ స్టేజ్కి దిగజార్చుకుంటున్నారు? ఇది కదా మనం ప్రశ్నించాల్సింది, ఇది కదా మనం బాధపడాల్సింది. నీతులు చెప్పడానికి ఏముంది? నాలుగు తిరిగిన వాళ్ళు 100 నీతులు చెప్తారు చెప్పమంటేను. కానీ ఆచరణలోకి వచ్చినప్పుడు మనం ఏంటి? అరే ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళు మన మనుషులు కదా, మన మనుషులు కాదండి, మీ మనుషులు కాదు, ఎక్కడో ఏదో ఒక అఘాయిత్యం జరుగుతుంది, మనం స్పందించట్లేదా? మీరు స్పందించరా? స్పందించాలి. అదే పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు ఇదే శ్యామల గారు బయటకు వచ్చి తప్పు మాట్లాడుతున్నావు రోజా, అక్క, పోనీ ఏదో అక్క అంటారు కాబట్టి, అక్క నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, అలా మాట్లాడకు, శ్రీరెడ్డి నువ్వు కూడా ఇలాంటి పోస్టులు పెట్టకు, వాళ్ళు మన మీద పెడతారు, మన కుటుంబాన్ని అంటే మనం ఎంత బాధపడతామని శ్రీరెడ్డి గారికి చెప్పొచ్చు కదా, రోజా గారికి చెప్పొచ్చు కదా, మీరు పాటించవచ్చు కదా. ఎదట వాళ్ళని మనం విమర్శిస్తాం, మన విమర్శలు వచ్చేసరికి ఎవరైనా మనల్ని అంటే తప్పు అంటున్నాను నేను ఇప్పటికీ కూడా, చాలా తప్పు అది. శ్యామల గారి మీద ఆ రకంగా పెట్టకూడదు, అంత నీచంగా పోస్టులు పెట్టకూడదు. కానీ అదేదో పవన్ కళ్యాణ్ గారు పెట్టించారు, లేకపోతే లోకేష్ గారు పెట్టించారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టించారు అనుకోవడం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారా మీ అందరి చేతన పోస్టులు గతంలో? అయితే ఆ పార్టీ నాయకులు అయితే వాళ్ళు పెట్టించినట్టేనా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిస్తారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద ఆనాడు చేసినప్పుడు, లేకపోతే ఇంకొకరి మీద పెట్టినప్పుడు, లోకేష్ గారి మీద పెట్టినప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి పెట్టిస్తున్నారా? ఓ 10 మందిని ఆయన ముందు కూర్చోబెట్టుకుని ఒక 4 సిస్టమ్లు ఇచ్చి ఇదిగో ఇది పోస్ట్ పెట్టండి అయ్యా అని చెప్తారా? ఎందుకు అనవసరమైన మాటలు ఇవి? లోకేష్ గారు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? కొంతమంది వికృతులు ఉంటారు సమాజంలో, వాళ్ళు చేసేదానికి వీళ్ళని ఎందుకు అనుకోవడం? జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా సరే ఒప్పుకోం, ఆయన ఏం చేస్తాడు? ఆయన పెట్టమని చెప్తారా ఎవరికన్నాని? రోజా గారికి తిట్టమని చెప్పాడు ఆయన, కొడాల నాని గారికి తిట్టమని చెప్పాడు ఆయన, మీరు తిట్టండి అని చెప్పరనే అనుకుంటున్నాం. అలాగే అందరూ కూడా చెప్పరనే అనుకోవాలి. వాళ్ళకి సంబంధం ఏమున్నది? ఇన్ని కోట్ల మందిలో ఎవరు మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనం ఎలాగా మాట్లాడగలం, ఎలా చెప్పగలం? పర్టికులర్గా ఇదిగో తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచి వచ్చింది, జనసేన హ్యాండిల్స్ నుంచి వచ్చిందంటే పేరు పెట్టుకోవడానికి ఈరోజు యూట్యూబ్లో ఏముందండి? ఒక అకౌంట్ క్రియేట్ చేయడానికి ఏంటి? ఈమెయిల్ ఐడి ఉంటే చాలు, అది ఎవడన్నా అవ్వచ్చు. రోజుకి 20-30 పెట్టవచ్చు అకౌంట్లు, 100 ఉన్నాయి ఫేక్ అకౌంట్లు. ఎవరో అకౌంట్లో ఎవరినో ఆపాదించి వాళ్ళు వికృతాలు చాటుకోవడానికి ఎవరో ఒకరు పేరు అడ్డు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు పెట్టిన వాళ్ళు లేరా? మీ నాయకుడి గురించే చెప్తున్నాను నేనేం నెగిటివ్ చెప్పట్లేదు, వాస్తవం అదే కదా. మీ పేర్లు పెట్టుకుని దొంగ అకౌంట్లు క్రియేట్ చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుని చేయొచ్చు, అలాగే కళ్యాణ్ గారు చేయొచ్చు, లేకపోతే ఇంకొకరు చేయొచ్చు, మోదీ గారు ప్రధానమంత్రిని వదలట్లేదు సమాజంలోనే. అలా ఉంది. అంటే ప్రజాలోకి, సమాజంలోకి మనం యాక్టివ్ పార్ట్ తీసుకున్నప్పుడు కొన్ని పడాలి. కానీ ఇది తప్పు, ఈ రకంగా పడకూడదు. మనల్ని పెట్టే ఉంటుంది అని అందరినీ అనకుండా కొంతమందిని ఎందుకు అంటారండి? ఒకసారి ఆలోచించండి. అంటే
ఏదో జరిగింది, వాళ్ళకి ఏదో ఎక్కడో దగ్గర కాలుతుంది కోపం, కాలుతున్నది కదా అని చెప్పి ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే తీసుకెళ్ళి లోపల పెట్టాలి. అది చెప్తున్నాం కదా, ఖచ్చితంగా పెట్టాలి. నీ ఇష్టం వచ్చినట్లుగా ఎవరు పడితే వాళ్ళ మీద మాట్లాడుతుంటే మీరు మాట్లాడడం తప్పు, అవతల వాళ్ళు కూడా మాట్లాడడం తప్పు. సో ఆ రోజు మీరు ఖండించి ఉంటే ఈరోజు మీ మీద ఈ రావు, ఈ మెసేజ్లు రావు. ఆ పరిస్థితి లేదు ఆ రోజు. నేను ఇందాక చూపించింది అది కూడా పీజీ కూడా ట్రోల్ అవుతున్న అంశమే. అదేదో మిమ్మల్ని ఏదో దాన్ని తక్కువ చేసి మాట్లాడాలన్నది కాదు, మిమ్మల్ని ఏదో అన్నారు నీకు ఇంకా సరిపోలేదా అన్నది కాదు. దాని వెనకాతలు చాలా గూఢార్థం ఉంది. సోషల్ మీడియాలో అవుతున్న దాన్ని చెప్పే ప్రయత్నంలో మాత్రమే అది. అదే మీ మీద మాకేమీ ప్రత్యేకమైన కక్షాదింపు చర్యలే ఉండవు, మాకు అవసరం లేదు కూడా అది. ఇది ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే మీరు గతంలో చేయలేదు కదా, ఇప్పుడు ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు ఎవరికన్నా సాయం చేయండి, కష్టంలో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా దానం చేయండి, ఎవరికన్నా 1000 రూపాయలు ఆడ ఇబ్బందులు ఉన్నప్పుడు ఇవ్వండి. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఎవడి ఇబ్బందుల్లో ఉన్నా నేను పట్టించుకోను, ఎవడు ఎలా పోయినా నాకు అవసరం లేదు, నాకు కష్టం వస్తే అందరూ వచ్చి నన్ను కాపాడండో లేకపోతే అందరూ వచ్చి నాకు సఫరీలు చేయండి అంటే చెయ్యరు. ఇది సత్యం, చెయ్యరు. ఇంకో బయట 1 ప్లే చేయండి. ఆ నెంబర్ కూడా చూడొచ్చు మీరు అక్కడ, 9441950333. డబ్బులు ఎంత తీసుకున్నావు, వాట్ హ్యాపెన్ టు ద అమౌంట్, ఇది వాళ్ళు మాట్లాడేది. సార్ నెక్స్ట్ స్లైడ్ కదా ప్లీజ్. సో చూడండి ఆ మెసేజ్ చూడండి ఒకసారి. అసలు నా భర్త గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు, నా ఫ్యామిలీ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు అంటే ఇంకా మీరు ఎంత వరకు వెళ్తారో